చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగడం శుభ పరిణామం అంటున్నారు నల్గొండ జిల్లా మహిళా అడ్వకేట్లు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ఈ పరిణామం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్తున్నారు. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగితే సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్న మహిళా న్యాయవాదులతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. చట్టసభలో నలుగుతున్న మహిళా బిల్లుకు ఈరోజు క్లియరెన్స్ కాబోతుంది. సాయంత్రం పార్లమెంట్లో పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి మహిళలు ఏమనుకుంటున్నారు, బిల్లు వస్తే ఎలాంటి మార్పులు వస్తాయని వారు కోరుకుంటున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, దశాబ్దాల కాలంగా వెయిట్ చేస్తున్నారు, ఈరోజు ఆ కళ సాకారం కాబోతుంది. దీన్ని ఎలా చూస్తారు? దీనివల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? చాలా సంతోషం అండి. ఇప్పటికైనా 33% రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కలగబోతోంది. ఇది మంచి పరిణామమే. కానీ ఇది ఊరికే వచ్చిన పరిణామం కూడా కాదు. దీన్ని మనం గత దశాబ్దాల కాలంగా ఎంతోమంది మహిళలు దీనికోసం ఉద్యమం చేశారు. ఉద్యమకారులు త్యాగం చేస్తే తప్ప ఈరోజు ఈ ఫలితం రావట్లేదు. సరే, ఈ రోజుకైనా బీజేపీ గవర్నమెంటు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. బిల్లు పెట్టబడుతుంది. ఈరోజు బిల్లు ఆమోదానికి ఉంది. చాలా సంతోషం. దీన్ని మేము మహిళలుగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ జనాభా ప్రకారంగా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఊరికనే మహిళా బిల్లు ఇచ్చామా అన్నట్టుగా చేతులు దులుపుకుంటే ప్రభుత్వానికి ఉపయోగం లేదు, మహిళలకు అంతకన్నా ఉపయోగం లేదు. మళ్ళీ ఉన్నత వర్గాల మహిళలు ఈ రోజుల్లో ఇప్పుడు సర్పంచులుగా మహిళలు పోటీ చేస్తారు, కానీ అధికారం పూర్తిగా మళ్ళీ భర్త చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, భర్త రిజర్వేషన్కి రాకపోతే వాళ్ళ భార్యలు మాత్రమే రిజర్వేషన్లోకి మళ్ళీ వస్తూ ఉంటారు. అంటే ఒక కుటుంబానికి చెందిన రాజకీయ వ్యవస్థగా మారిపోతుంది. అలా కాకుండా ఈరోజు రిజర్వేషన్లు స్పష్టంగా వర్గీకరించి జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేసి కులాల వారిగా వర్గీకరణ చేసి ఈరోజు మహిళా చట్టసభల్లో రిజర్వేషన్ మహిళా బిల్లును ప్రవేశపెడితే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. భవిష్యత్తులో మహిళల పాత్ర చట్టసభల్లో పెరిగే అవకాశం ఉన్నందుకు హర్షణీయం. ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మహిళల ప్రాతినిధ్యం పెరగబోతున్న రాజకీయాల్లో అది ఎలాంటి మార్పులకు దారితీస్తుంది? ఈ బిల్లు ప్రవేశపెట్టడంతో అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో కూడా ఉమెన్కి రిజర్వేషన్ పరంగా సీట్స్ పెరగబోతున్నాయి. ఆల్మోస్ట్ 272 సీట్స్ దాకా పెరిగే ఛాన్స్ ఉంది. మన తెలంగాణకు వచ్చేసరికి 60 to 70 మధ్యలో ఉండుంటుంది సీట్స్ కూడా. దీనివల్ల మహిళలకు గొంతెత్తి క్వశ్చన్ చేసేది, మహిళల కోసం క్వశ్చన్ చేసేది పెరుగుతుందని కోరుకుంటున్నా. అండ్ బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు. ఈ రోజుకైనా మహిళా రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరేం చెప్తారు, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏంటి? 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఈరోజు నారీ శక్తి అధినయ్ అనే నినాదంతో మోడీ గారు మహిళలకు 3 వంతుల 1 వంతు పెద్ద స్థానాన్ని కల్పించినందుకు వారికి మా అడ్వకేట్స్ నల్గొండ బార్ అసోసియేషన్ నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ 76 సంవత్సరాల మా కళ నెరవేర్చుతున్నందుకు సంతోషంగా ఉన్నది. మరి ఈరోజు శాసనసభలో లోక్సభలో ఎక్కడైనా చట్టాలని రూపొందించే దాంట్లో మా పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి సమాజానికి మహిళలు వంటింటికే పరిమితం కాకుండా చట్టసభల్లో మా యొక్క వాయిస్ గట్టిగా వినిపించడానికి, చట్టాలని పకడ్బందీగా చేయడానికి మాకు ఒక మంచి అవకాశాన్ని, మా శక్తిని బయటికి తీసినందుకు ఈ బీజేపీ గవర్నమెంట్కు, మోదీ గారికి మేము మా అడ్వకేట్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి తప్పకుండా మీరు అడిగారు 33% ఉమెన్కి, అంటే 3 వంతుల్లో 1% ఉమెన్ వచ్చిందంటే ఖచ్చితంగా మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ 33%కే 2023 నుంచి బిల్లు వస్తుంది అనుకుంటే అది పాస్ కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. సరే, 3 సంవత్సరాల తర్వాత అయినా అది పాస్ అయినందుకు మహిళలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ విషయం మహిళలందరూ సంతోషించదగ్గ విషయం. 30%, 33% రిజర్వేషన్ ఉంటే ప్రతి మహిళ, ఇంట్రెస్ట్ ఉన్న మహిళ పొలిటికల్లోకి దిగడానికి ఒక అవకాశం వస్తుంది. అందరికీ అన్ని అవకాశాలు రావు, కానీ టాలెంట్ ఉన్న పర్సన్ని ముందుకు తీసుకురావడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాము. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్టు ఒక మహిళ చదువుకుంటే ఇల్లంతా ఎట్లా చదువుకుంటుందో, ఒక మహిళ లీడర్ అయితే దేశం ఎలా బాగుపడుతుంది అని మహిళలు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశము. ఈ బిల్లు పాస్ అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటివరకు విద్యా ఉపాధి అవకాశాలను చూశారు, ఇప్పుడు రాజకీయంగా కూడా అవకాశం రాబోతుంది. ఎట్లా మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు?
మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకంటే మహిళల ఓట్ పర్సెంట్ పెరగడం వల్ల, ఎందుకంటే పురుషుల కంటే ఓట్ పర్సెంట్ 1-2% ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బిల్లు అవసరము. 33%. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే స్థానిక సంస్థల్లో 50% పెట్టడం వల్ల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిల్స్, కార్పొరేషన్స్ చాలా వాటిలో వారికి అవకాశం కలిగి 50% మహిళలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు 33% పెట్టడం వల్ల అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మహిళల శాతం పెరుగుతుంది. మొత్తంగా దశాబ్దాల కాలంగా ఈ మహిళా బిల్లు పెండింగ్లో ఉంటుంది. కానీ ఈరోజు పార్లమెంట్లోకి బిల్లు రావడం, దాన్ని ఆమోదించే అవకాశం కూడా ఉండడంతో ఖచ్చితంగా మహిళకు సంబంధించిన చట్టసభలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. కాబట్టి మహిళా సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. మహిళల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూడా ఈ బిల్లు ఉపయోగపడుతుందని మహిళా అడ్వకేట్లు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.